హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసుర లవ్ అండ్ వార్ 110 ఎపిసోడ్ యార్. నీ భార్య అయితే ఏది పిలువు, పచ్చని పెళ్లి పందిట్లో దౌర్జన్యంగా నా కూతురి మెడలో తాళి కట్టే రైట్స్ ఎవడిచ్చాడా నీకు అంటూ దేవు మీదకి వెళ్ళి కాలర్ పుచ్చుకోబోయాడు మనోహర్. నా తమ్ముడిని టచ్ చేసి డేర్ చేయకు అంటూ గట్టిగా అరిచాడు వేద్. వేద్ అరుపుకి ఒక అడుగు వెనక్కి వేశాడు మనోహర్. కోపంతో బాగా మండుతూ కిందకు వచ్చి, ఎవడ్రా నువ్వు? మా ఇంటి గేట్ని టచ్ చేసి గతే లేనివాడివి, ఏకంగా నన్ను నట్టింటి నా తమ్ముడు కాలర్ పుచ్చుకుంటున్నావు, ఎవడు నువ్వు అని మేఘవైపు చూసి, ఈ బీచ్ని కనవాడవా అని అసహ్యంగా చూశాడు. చైత్ర పిడికిలు బిగించింది. చంపేస్తా అంటూ అరిచాడు మనోహర్. నాన్న, వీళ్లతో మాటలు అనవసరం, మనకు సిఐ గారు వీళ్ళందరూ అరెస్ట్ చేయండి, నన్ను చంపాలని చూస్తున్నారు అంది మేఘ. మేము చంపాలని చూస్తే నువ్వు చచ్చి 1 ఇయర్ బ్యాక్ అవును మిస్ మేఘ. మర్చిపోయావా? ఎన్నాళ్ళు ఎక్కడెక్కడ ఏడ్చి ఇప్పుడు మరో కొత్త డ్రామా షురూ చేసావా? నీకు అసలు సిగ్గుందా అని కోపంగా అడిగాడు దేవ్. నీకుందా? ఆటో వాళ్ళ వేషం మార్చుకుని ఏమీ ఎరగని అమాయకురాలైన నా బిడ్డని బలవంతంగా పెళ్లిపేటల మీద నుంచి తీసుకొచ్చిందే కాక తన అక్కని తన చేతులతో చంపించాలని చూసావు అని కోపంగా అన్నాడు మనోహర్. అని ఈ వగలాడి చెప్పిందా? అది విని నువ్వు ఎగరేసుకుంటూ మా మీదకి వచ్చావన్నమాట. కనగానే సరిపోదు, బిడ్డల్ని విధానంగా పెంచాలి. అది నీకు రాక దీన్ని రోడ్ల మీద వదిలేసావు. ఇది డబ్బున్న ప్రతి వాడితో ప్రేమ కబుర్లు చెబుతూ వాడు పక్కన ఎక్కుతుందా తెలుసా నీకు అని హేళన చేశాడు వేద్. మిస్టర్ వేద్, నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటూ ఫైర్ అయింది మేఘ. చినోర్మే బ్లడీ రోగ్, ఎవరి దగ్గర నోరెత్తున్నావు? నీ బాబు అనుకుంటున్నావా? నువ్వు చెప్పే చెత్త అంతా నమ్మి ఎగేసుకుంటూ వచ్చాడు, తాట తీసేస్తా అని కోపంతో కళ్ళ నుండి నిప్పులు చెరిగాడు వేద్. సిఐ గారు చూస్తారే, ఈ అన్నదమ్ములు ఇద్దరిని అరెస్ట్ చేయండి అంటూ రంకిలు వేసింది మేఘ. అమ్మాయి తగ్గు, నీ బాగోతం మీ నాన్నకు తెలియదేమో, మా అందరికి తెలుసు. సో నువ్వు కంట్రోల్లో పెట్టుకో నోరు అన్నారు రవీంద్ర. నువ్వు ఎవడెవరా నాకు చెప్పడానికి అని బలుపు చూపించింది మేఘ. లాగిపెట్టి పీకాడు దేవ్. ఒక షాట్కి అల్లంత దూరాన్ని పడింది పాప. రే అంటూ దేవు మీదకి వెళ్ళబెట్టి మనోహర్. ఆగండి అంటూ అరిచింది జాను. మీ ఇంట్లో కూడా ఆడపిల్ల ఉంది కదా, పరాయి ఆడపిల్ల మీద ఇలాగే ప్రవర్తించేది అని కోపంగా అన్నాడు మనోహర్. నేను ఇంటి ఆడపిల్లనే కాదు, మీ ఇంటి రక్తం కూడా కలిసింది. ఒకనాడు నీ చెల్లెల వల్ల నా తండ్రి జీవితం నాశనం అయింది. ఈరోజు ఈ మేఘ వల్ల అదే రిపీట్ అయింది. అది తెలుసా నీకు? ఎవరి మీద మీరు బాబు సిగ్గులేదా అని కోపంగా ఉంది జాను. బేబీ ఏమంటున్నావు అని అడిగారు భరద్వాజ్. నన్ను కన్నామె ఎవరో కదా డాడ్, ఇదిగో ఈయన చెల్లెలే. 1 మంత్ క్రితం అనుకుంటా కర్మకాండాలు చేశాడు, ఈరోజు కూతురికి కూడా చేస్తాడు అని బుసకొట్టింది జాను. అంటే వీళ్ళ ఇంటి ఆడపిల్లల మనల్ని నాశనం చేసే చీడపురుగులు అన్నమాట. నాకు జ్ఞానం లేక దీని మాయమాటలు మెల్టే నాశనం అయ్యాను. నా తమ్ముడికి తెలియక నీ చిన్న కూతురిని ప్రేమించాడు. వారెవా, ఏం పుట్టిక ఏం పెంపకం అంటే క్లాప్స్ కొట్టాడు వేద్. బాబు అంత మాట అనకు, నా చిన్న మనవరాలు బంగారం. శివబాబు మంచితనం చూసి ప్రేమించింది, మాయ చేయలేని కాదు అంది బామ్మ. ఆపండి మీ నాటకాలు, పెద్దవని ఏం అనలేకపోతున్నా. మూలమే దరిద్రం అయినప్పుడు కొమ్మల పవిత్రం అంటే నమ్మేంత పిచ్చివాళ్ళమా అని ఈసడించాడు వేద్. ఉబ్బుకి వస్తున్న కన్నీరుని బలవంతంగా నొక్కిపెట్టింది చైత్ర. కళ్ళు ఎర్రగా లోటస్ ఫ్లవర్ అయ్యాయి. అన్నయ్య, చైతు కోసం తప్పుగా మాట్లాడకు, తను అమ్మమ్మల ఐతిక్స్ ఉన్నది, మీరు తేల్చాల్సింది దీని సంగతి. అది చూడండి అందజాను. అవును బావా, చైత్ర కోసం మాట్లాడకు, దీన్ని చంపి ఉప్పు పాత్ర వేస్తే అంతా సెట్ అవుతుంది అన్నాడు విదుర్. చూసారా నాన్న, ఎలా కల్పిత కథలు వెళ్తున్నారో? ఇదంతా చైతు ఆడిన డ్రామా. దాన్ని పిలవమని దమ్ముంటే మర్డర్ చేసి దొంగలా దాక్కుంది ఎక్కడో అంది మేఘ. చిన్నోర్మయ్, దానికి బడేడుస్తావేమే, అది ఏనాడు చెమకి అపకారం చేసి ఎరుగుదు. మనుషుల్ని చంపిందంటే ఎవరు నమ్మరు అంది బామ్మ. చంపిందో లేదో నీకు తెలుసా అని గద్దించి, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఈ దేవ్ చేయించాడు నాన్న దాంతో మర్డర్. అది వీడి మాయలో పడి నన్ను కూడా చంపాలని చూసింది. ఇంత చేసింది ఆస్తి కోసం తన అన్న అడ్డంగా ఉన్నాడని ఇన్ని డ్రామాలు చేస్తూ నింద నా మీద వేస్తున్నాడు. వీళ్ళ మొహాలనే నేను ఎరగను అంటూ అడ్డంగా బొకాయిస్తూ నంగనాచి తొంగబొర్ర కబుర్లు చెప్పింది మేఘ. సిఐ గారు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, నా కూతురు నాకు అప్పగించండి. అది తప్పు చేస్తే నేనే స్వయంగా పోలీస్ స్టేషన్లో అప్పగిస్తాను అన్నాడు మనోహర్. ఏం మాట్లాడుతున్నావు? చైతు ఎలాంటిదో మనకు తెలీదా అని కంగారుగా అంది బామ్మ. అమ్మ, దానివల్లే పెద్దానికి ప్రాణగండం ఉందని నీకు తెలుసు కదా, అందుకే చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను. చైతు వల్ల సిసి అపాయంలో పడుతుందని సిద్ధాంత్ చెప్పారు, అన్నంతా జరుగుతుంది అన్నారు మనోహర్. నీ పిచ్చి తగలయ్యా, అలా చెప్పలేదంటూ తల బాదుకుంది బామ్మ. అమ్మ, అదంతా అనవసరం, చైత్ర తప్పు చేస్తూ ఉపేక్షించను. శివ, మర్యాదగా దానికి అప్పగించు అన్నాడు మనోహర్. నా భార్యని అప్పగించమనే హక్కు నీకెక్కడుంది అని రౌద్రంతో అడిగాడు దేవ్. భార్య అని వ్యంగ్యంగా నవ్వి, ఆ పదానికి అర్థం తెలుసా? పెళ్లి చేసుకున్నట్టు ఇంట్లో చెప్పలేకపోయావు. నువ్వు ఒక మగాడివి,
మొగుడివి అని ఎద్దేవా చేశాడు మనోహర్. చైత్ర ముందుకు రాబోతుంటే చేయి పట్టుకుని ఆపాడు విదుర్. బాధ నిండిన కళ్ళతో బెలగా చూసిన చైత్ర. తొందరపడకరా అని మెల్లగా చెప్పాడు విదుర్. తన చెల్లెలి బిడ్డని అని చెప్పిన మనోహర్ కళలో ఇసుమంత కూడా వాత్సల్యం జాను కనిపించకపోతే సరికి మనసులో చివుక్కుమంది. మనుషులు మరి ఎంత కఠినంగా ఉంటారా అనిపించింది. నా తమ్ముడు మొగుడు మగాడు కాదు, నువ్వేంటి మరి అని వాడిగా ప్రశ్నించాడు వేద్. అన్నయ్య ఆగు, నేను మాట్లాడతా అన్నాడు దేవ్. ఈ సమస్య నా వల్ల వచ్చింది, నేనే చూసుకుంటా. ఇక చైత్రతో నీ బంధం అంటావా, అది నువ్వు తేల్చుకో. ఇలాంటి నీచుల ఇంటి నుంచి వచ్చింది నీకు సరి అయింది కాదు అని. లుక్, ఎదుటి వాళ్ళ మీద బురద చల్లటం చాలా ఈజీ. ఫస్ట్ నీ కూతురేంటో అది తెలుసుకో. అదేం చేస్తుంది, ఎవరితో తిరుగుతుంది, ఎందరి లైఫ్స్ నాశనం చేసింది, ఎవ్రీథింగ్ తెలుసుకుని అప్పుడు మాలాంటి వాళ్ళని నిలదీ. నువ్వు బావిలో కప్పలా ఉండి ఇప్పుడు బయటకు వచ్చావా? మా మీద అరిస్తే తాట తీసేస్తాను. ఏమనుకుంటున్నావు? దీని గురించి నీకేమైనా తెలుసా? పోనీ నేను చెప్పనా అన్నాడు వేద్. నువ్వు చెప్పే అబద్ధాలు మా నాన్న నమ్మరు వేద్, ఇక ఆపు. సిఐ గారు చూస్తారే, మా చెల్లెల్ని మాకు అప్పగించండి అంటూ అరిచింది మేఘ. ఆడవాళ్ళ మీద ఏంటి మీరు బాబ్, దాన్ని తీసుకురండి అంటూ నోరు జారాడు సిఐ. వితిన్ సెకండ్లో దేవు పిడుపు గుద్దు వాడి మొహం తాకింది. ఎదుటి పళ్ళు కదిలిపోయి బుస్సున బయటకు వచ్చాయి బ్లడ్. నా భార్యని పట్టుకుని తప్పుగా సంబోధిస్తే నిలబడిన చోట గొయ్యి తీసి పాతేస్తాను. ఏంటని రా బాబు, బయటికి నడు అని రౌద్రంతో గద్దించాడు. నా మీద చేయి వేస్తావా, నిన్నేం చేస్తాను చూడు అంటూ నోటి మీద చేయి పెట్టుకుని అరిచాడు. నా ఏక కూడా పీకలో నువ్వు. డాడ్, కమిషనర్ కాల్ చేయి అని కోపంగా అరిచాడు దేవ్. చేయండి, నాకేమైనా భయమా? కంప్లైంట్ వచ్చింది, ఎంక్వైరీకి వచ్చాను అన్నాడు వాడు. అయితే నోరు మూసుకుని చూడు, అన్నీ బయటపడ్డాక దీన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్దువు గాని. అన్నవుని చంపించినందుకు మేము కేసు పెడుతున్నాం అన్నాడు దేవ్. అంతా పచ్చి అబద్ధం. నీ భార్యని సేవ్ చేసుకోవడం కోసం నా మీద నెపం పెడుతున్నావా అంటూ గొంతు చించుకుంది మేఘ. అరవకు, నువ్వు వేసిన వేషాలు అన్నీ చూశాక నీతు చెబుతున్నా నీ అయ్య ఏం చేస్తాడో చూద్దాం కదా అన్నాడు వేద్. ఏమున్నాయి నిజాలు? ఆడపిల్ల బయటికి వెళ్ళి జాబ్ చేసుకోవడం తప్పు కాదు. మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడం ఆపండి అన్నాడు మనోహర్. మనో, ఇంకా దీని పిచ్చిలో ఉంటావేంటి నువ్వు? అనుకున్నట్టు ఇది బయట లేదు. ఒక తండ్రిగా ఆలోచిస్తున్నావు అంతే. నాకు అన్నీ తెలుసు, నేను చెబుతా పదా అంది బామ్మ. ఏ ముసలి, ఏంటి నువ్వు చెప్పేది? తన ఫ్రెండ్స్తో కలిసి చైతు నన్ను కిడ్నాప్ చేయించిందా తెలుసా? నేను తప్పించుకుని వస్తున్నప్పుడే యాక్సిడెంట్ అయింది. దానికోసం చెప్తే నాన్న తట్టుకోలేరని నిజం చెప్పలేకపోయాను. ప్రామిస్ డాడీ, చైతు ఫ్రెండ్స్ నన్ను కిడ్నాప్ చేసి హింసించారు అని తల మీద చేపెట్టి ఒట్టు వేసి నన్నే చంపాలని చూసేది. అర్ణవ్ని చంపడం దానికో లెక్క, ఇదంతా ఈ దేవ్ వల్లే అంది అసహనంగా చూస్తూ చైత్ర. తన అక్క ఆడే అబద్ధాలకు ఫస్ట్ నుండి మేఘ చెప్పే మాటలు నిజం చూసే అలవాటు లేదు మనోహర్కి. ఇక ఇప్పుడు ఎలా చూడగలడు? ఈ ఫ్యామిలీ మీటింగ్లో మీ కొంపలో పెట్టుకోండి, ఇక్కడ కాదు. మేము ఎంత చెబుతున్నా మమ్మల్ని బ్లేమ్ చేస్తున్న నీ పిచ్చితనం చూస్తుంటే చాలా జాలిగా ఉంది. ఇప్పుడే నీకు నిజాలు చూపిస్తాను అని. అవును, దీని పేరు శిశిరా, మేఘ లేక చైత్ర అని అడిగాడు వేద్. కోపంగా మేఘన్షిక అన్నాడు మనోహర్. మరి ఇదేంటి బయట అందరికి దీని పేరు చైత్ర అని చెప్పింది? ఇది విను అంటూ ఫోన్ ఆన్ చేసి ఆడియో ప్లే చేశాడు. నేను కంపెనీలో హెచ్ఆర్ని. చైత్ర నా కొలీగ్, నాతో రిలేషన్లో ఉండేది. సడన్గా ఏమైందో జాబ్ మానేసి నన్ను అవాయిడ్ చేసింది అని తమ గురించి చాటభారతం అంతా చెప్పాడు. ఇది ఫస్ట్ చేసిన కంపెనీ. నెక్స్ట్ మరో కంపెనీని నేమ్ చెప్పి ఏకంగా చైర్మన్నే బుట్టలో వేసుకుని నీ ఏజ్ వాడితో రొమాన్స్ చేసింది అని మరో ఆడియో ప్లే చేశాడు. అతడు చెప్పే వింటుంటే అందరి మొహంలో జుగుస పుట్టింది. ఇవేమీ మార్పింగివి కాదు, అందరినీ లైవ్లోకి తీసుకొస్తాను. డబ్బు అనే వ్యసనానికి బానిస అయ్యి లగ్జరీగా బతకడం కోసం ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసింది. దీంతో గడిపిన వాళ్ళందరూ ఇచ్చిన గిఫ్ట్ ఇది. కొన్న ఫ్లాట్, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ చూపించనా అని. రోషిని, నా రూమ్లో డ్రస్కుల బాక్స్ తీసుకురా అని అన్నాడు వేద్. హా అని వెళ్ళింది. ఇవన్నీ నేనెందుకు బయటకు లాగానని అనుమానం నీకు రావడం లేదా అని నవ్వి. ఎందుకంటే ఇది నా ఆఫీస్లో 6 months చేసింది. అప్పుడు నాకు తెలీదు నన్ను ట్రాప్ చేసిందని. నేను దీని అందానికి ఒబిడియంట్కి మెల్ట్ అయ్యాను. నన్ను ఏం చేసిందో తెలుసా? నాకు స్లో పాయిజన్ ఇచ్చింది. ఈ యాక్సిడెంట్ చేసిందే కాక తల మీద రాడ్తో కొట్టింది. 6 నెలలు నా జీవితం నాకు కాకుండా చేసింది. డబ్బు కోసం ఆర్డర్లు చేసే దీన్ని ఏం చేయాలి చెప్పు? ఎంతవరకు ఎగిరావు కదా అని వియర్డ్ లుక్తో చూస్తూ. నా దగ్గర దీన్ని ఏం చెప్పిందో తెలుసా? చైత్ర అన్నాడు వేద్. వేద్ అంతా హార్ష్గా మాట్లాడలేక కొంచెం అసహనంగానే ఉన్నాడు దేవ్.
వీటన్నిటికంటే అసలైన ప్రూఫ్ నీకు చూపిస్తా. అప్పుడు చెప్పు నీ పెంపకంలో ఎవరు గొప్పగా పెరిగారనేది. వెయిట్ బావ అని పిలిచాడు. హా! అని బయటికి వెళ్ళి సెక్యూరిటీ ఏదో చెప్పి వచ్చాడు విదుర్. చైత్ర కొంచెం ముందుకు వచ్చి నిలబడింది. సెక్యూరిటీ వీల్‌చైర్ నెట్టుకుంటూ వచ్చారు. వీల్‌చైర్‌లో ఉన్న పర్సన్ చూడగానే మేఘ అడుగులు వెనకపడ్డాయి. మేఘ తప్పుడు దారిని ఎంచుకోవడానికి తన పేరెంట్స్ ఎంతవరకు బాధ్యత ఉందంటారు? తల్లిదండ్రులు మంచి చెప్పినా వినని బిడ్డలు ఎంతమంది లేరంటారు? ఆ పర్సన్ చూసి అందరికంటే ముందు స్పందించింది ఊర్మిళ. అర్ణవ్ అంటూ గట్టిగా పిలిచింది. అర్ణవ్ అని అప్రయత్నంగా పిలుస్తూ గుటకలు మింగింది మేఘ. కళ్ళనీళ్లు కార్చేస్తూ అత్త అని ఆత్రంగా పిలిచాడు అర్ణవ్. నాన్న అర్ణవ్ నువ్వు బ్రతికే ఉన్నావా అంటూ దగ్గరికి వెళ్ళిందామె. బావ వల్ల బతికానత్త, నన్ను క్షమించు. డబ్బే ఇంపార్టెంట్ అని చేయకూడని ఎన్నో నీచాలు చేశాను. సొంత మనుషులైన మిమ్మల్ని కూడా చీట్ చేశాను అంటూ ఏడ్చాడు అర్ణవ్. ఇప్పుడు చెప్పు మిస్ మేఘ, ఎవరు ఏం చేశారు అనేది. చైత్ర మీద విషం చిమ్ముతున్నావు, అది నీకే ద్రోహం చేసింది. మా అన్నయ్య మెంటల్ బ్యాలెన్స్ తప్పడానికి నువ్వు అని తెలిసినా నిన్ను చంపాలని వచ్చాను నేను. సేమ్ నీలానే ఉన్న చైత్రని నువ్వు అనుకుని పొరపాటు పడ్డాను. ఎందుకంటే దాన్ని ముందే చూశాను టెంపుల్లో. ఎప్పుడు ఎవరిని చూసినా కలగని ఫీలింగ్ ఫస్ట్ టైం నేను అనుభవించా. అది ప్రేమ అని తెలుసుకున్న రోజు తన దూరం నుంచి ఫాలో చేసేవాడిని. సడన్గా అబ్రాడ్ వెళ్ళాల్సి వచ్చింది. తిరిగి వచ్చాక నా ప్రేమ గురించి చెప్పాలనుకున్నా. బట్ తను నీ ప్లేస్లో ఒక చీటర్గా తెలిసేసరికి నా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. అందుకే ఆటో వాళ్ళలా నీ నీడలా మారాను. వెంటపడి నా మీద ప్రేమ కలిగేలా చేసుకున్నా. అమితంగా ప్రేమించిన నేనే బలవంతంగా తాళికట్టి తీసుకొచ్చి కొట్టాను. అవమానించాను, దూషించాను, ద్వేషించాను. నా నుండి దూరంగా పొమ్మని బయటికి గెంటాను. అన్నిటికీ మౌనంగా భరించేదే తప్ప నాకు అక్క ఉందనే మాట తన నోటి వెంట రాలేదు. గుడిలో ఒంటరిగా ఏడుస్తున్న దాన్ని చూసి మా నాని, అమ్మ జాలిపడి ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడు కూడా నోరు తెరిచి నిజం చెప్పలేదు చైత్ర. ముంబైలో నాతో డిస్కోటెక్లో డ్యాన్స్ చేసావు. అప్పుడు నేను చూశాను. నేను ప్రేమించిన చైత్య ప్యూర్ ఫెరల్స్ అని తెలిసింది. ఇదంతా ఎందుకు భరించిందో నీకు తెలుసా మిస్టర్ మావయ్య? నీ కోసం. దీని గురించి నీకు తెలిస్తే ఎక్కడ బాధపడతావనే భయంతో నా చేతిలో చావు దెబ్బలు తిన్నా నోరు మెదపలేదు. ఇప్పుడే కాదు, అది చిన్నప్పటి నుండి అలాగే ఉంది. నువ్వు కళ్ళుండి చూడలేని అంధుడివయ్యావు అంటూ ఈసడించాడు దేవ్. నేను చెప్పానా మన చిన్నోడు ఏ తప్పు చేయలేదు, చేయదు కూడా. ఇదే సమస్త దరిద్రాలకు మూలం. చెల్లెల మీద పగ పెంచుకుని నికృష్టురాలు. దీనికోసం నువ్వు తప్పించుకుపోతున్నావు అని మండిపడింది బామ్మ. ఆయన కళ్ళు చాలా మూసుకుపోయాయి బామ్మ. ఇంకా నమ్మకం కలగలేదు అనుకుంటా. లుక్, నీ ప్లేస్లో మరో పర్సన్ ఉంటే నా ట్రీట్మెంట్ మరోలా ఉండును అని క్రోధవదనంతో చెప్పి, అర్ణవ్ చెప్పు, మీ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? మేఘ నీకెలా పరిచయం అన్నాడు దేవ్. మేఘ నాకు పబ్లో పరిచయం అయింది. ఆ నైట్ నాతో ఉంది. దీనిది మనీ మైండ్ అని ఫస్టే గమనించాను. మొత్తానికి జాబ్ మానేసి బిజినెస్ పీపుల్స్తో మంత్లీ 15 days టూర్లకు వెళ్ళేది. అందుకోసం లక్షల్లో ఛార్జ్ చేసేది. నేను ఒక వెబ్సైట్ స్టార్ట్ చేశాను. అందులో అమ్మాయి నన్ను బుక్ చేసుకుంటే వాళ్ళతో నైట్ గడపడం, సుఖపెట్టడం. దానికోసం మనీ ఛార్జ్ చేసేవాళ్ళం. ప్రతిదీ 50-50 షేర్ చేసుకునేవాళ్ళం. మా ఇద్దరి మెంటాలిటీలు దాదాపు ఒకటే కావడంతో చాలా త్వరగా కలిసిపోయాము. ఏదైనా 50-50 షేర్ చేసుకుని టూర్ లేని రోజులు నాతో ఉండేది. మధ్య మధ్యలో ఇంటికి వెళ్ళినా వీళ్ళకి పెద్దగా మనీ ఇచ్చేది కాదు. ఎక్కడ ఎవరితో ఉన్న చైతన్యం చెప్పేది. ఎందుకంటే తన చెల్లి విపరీతమైన ద్వేషం. తనకు మాత్రమే సొంతమైన అందాన్ని తను తీసుకుందని ఊహ వచ్చినప్పటి నుండి కూడా చైత్రని టార్గెట్ చేసింది. బయటికి వెళ్ళేటప్పుడు తనలానే రెడీ అయ్యేది. తనలా ఇన్నోసెంట్లా బిహేవ్ చేసేది అని మేఘ ఏమేం చేసిందో అన్నీ చెప్పి జయంత్ ఇచ్చిన మనీకి ఆశపడి వేద్ లైఫ్లోకి వచ్చింది. అప్పుడు మా మధ్య డిస్కషన్ జరిగింది. నేను కూడా మనీ కోసం ఆశపడ్డాను. పెళ్లి గురించి, చైత్ర మిస్సింగ్ గురించి అన్నీ తెలుసుకున్న నన్ను చంపాలని చూసింది. మేఘ తన బాయ్ ఫ్రెండ్ జయంత్ని ఒక పావుగా యూజ్ చేశారు. ఇద్దరు చైత్రకు ఏ పాపం తెలియదు, అన్ని దుర్మార్గాలు చేసింది ఇదే అన్నాడు అర్ణవ్. మనోహర్ తల తిరిగిపోయి మెల్లగా హార్ట్లో పెయిన్ స్టార్ట్ అయింది. అవేమీ కేర్ చేయకుండా కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తూ సిసి అంటూ బిగ్గరగా అరిచారు. ఇసుమంతా కూడా బెదర లేకుండా నిలువు గుడ్లేసుకుని చూస్తుంటే మాట్లాడవే, ఇవన్నీ చేసింది నువ్వేనా అంటూ గద్దించాడు.